హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పబ్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం తమిళనాడు హైకోర్టు అండ్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఆ 8 వారాల్లో కుక్కల్ని రీలొకేట్ చేయాలని చెప్పని వచ్చింది కదా. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కాకినాడలో వీధి కుక్కలు పెంచుకున్న వాళ్ళకి డాక్టర్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం. ARV వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అండి. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. వేరే ఊరు నుంచి మన దగ్గర ట్రైనింగ్ వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఇప్పటివరకు ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేయండి. సో ఢిల్లీ హైకోర్టు 8 వారాల లోపు డాగ్స్ అన్నింటిని కూడా రీలొకేట్ చేయాలి అని చెప్పనైతే అన్నారు. పేట ఒక ఇంటర్వ్యూలో ఢిల్లీలో 1,00,000 కుక్కలకి పైన ఉంది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక షెల్టర్లో రీసెంట్గా ఒక వీడియో అయితే సర్క్యూట్ అవుతా ఉంది. అది మన ఇండియాది కాదు, వేరే కంట్రీది అని చెప్పని అంటా ఉన్నారు. సో అది వేరేది ఏదైనా సరే, ఒక కుక్కల్ని 5,000 కుక్కల్ని ఒక చోట పెడితే ఎంత పెద్ద గొడవ అవుతుంది, ఫుడ్ కోసం ఎంత తలకాయ నొప్పులు అవుతాయి, అండ్ వీటికి సర్జరీ చేయడానికి కూడా టైం పడుతుంది కదా. ఆ టైంలో ఎంతవరకు బ్రీడింగ్స్ అవుతాయి. అండ్ 5,000 కుక్కలకి ఒకేసారి 5,000 కుక్కలు ఒక చోట పెడితే అందులో వాటికి సర్జరీ చేయాలంటే డాక్టర్కి, ఇంకా అక్కడ ఉండే డాక్టర్కి ఒంట్లో ఓపిక ఉండాలి కదా, చేసే ఓపిక ఉండాలి కదా. ఆ లోపు ఎన్ని పిల్లలు అయితే పుడతాయి, ఆ పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి, వాటికి ఫుడ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది ఆలోచించట్లేదు. కోర్టు తీర్పును కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇది పనిచేయదని చెప్తున్నారు, కొంతమంది అసలు వద్దంటే వద్దు అంటున్నారు. దానికోసం కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ కూడా చేస్తూ ఉన్నారు. కోర్టు కూడా ఒక ప్రాణం పోయిందండి, డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను. ఇది జూలైలో ఒక కుక్క పాపలు కరగడం వల్ల పాప చనిపోయింది. దానివల్ల ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. డెఫినెట్లీ ప్రాణం అయితే పోయింది. కానీ ఈ ప్రాణంతోనే పాటు చాలా చోట్ల క్రైమ్ రేట్ పెరిగింది కదండి, రేపులు జరుగుతున్నాయి కదండి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఈ మధ్యన అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి కదా, అబ్బాయిలను కూడా చంపేస్తున్నారు కదా. సో ఇవన్నీ గొడవలన్నీ పక్కన పెట్టేసి దీని మీద ఇంత స్పీడ్గా తీర్పు రావడం అనేది జనాల్ని చాలా షాకింగ్కి అయితే గురి చేసింది. అండ్ దాంతోపాటు ఈ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, కోర్టు ఆర్డర్ వచ్చిందో, ఆ కోర్టు ఆర్డర్ రాగానే ఫిలిం స్టార్లు వీళ్ళందరూ కూడా చాలామంది దీని మీద రెస్పాండ్ అయితే అయ్యారు. కానీ రెస్పాండ్ అయినా ఎవ్వరూ కూడా, అందులో గట్టిగా అయితే 2-3 ఉంటారేమో. ఎవరో కమీడియన్ ఒక ఆయన, నేను స్ట్రే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటాను, ఎన్ని కుక్కలు ఉన్నాయో చెప్పండి, సో నేను ఆ ప్లేస్లో పెట్టుకుంటానని చెప్పిన ఏదో ఇచ్చారని చెప్పని కూడా తెలిసింది. బట్ అది ఎంతవరకు నిజమో కాదో తెలియలేదు మనకి, నేనైతే విన్నాను అది. వీళ్ళందరి దగ్గర కుక్కలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఉండే కుక్కలన్నీ కూడా ఏంటంగా ఉన్నారు, ఇతర దేశం నుంచి తెచ్చుకున్న కుక్కలు లేదా బ్రీడ్ డాగ్స్ని పెంచుకుంటా ఉన్నారు. అంతే తప్ప మన వీధిలో ఉన్న కుక్కల్ని ఎవరు కూడా తీసి పెంచుకోవట్లేదు. వాళ్ళ కోసమే అలాంటి అవేర్నెస్ ఒకటి వస్తుందని మన వాళ్ళని, ఎవరైతే డబ్బులు తక్కువ ఉంటాయో క్రాస్ బ్రీడ్ కొనుక్కునే కన్నా మీరు ఇలాంటి ఇండిని ఏదైనా మన బ్రీడ్ డాగ్స్ కాకుండా వీధిలో తిరిగే కుక్కలను ఒక్కటి మీరు తెచ్చి పెంచుకోండి. మన కాకినాడలో ఉంటున్నట్టయితే వేరే ఊరు వాళ్ళకు కూడా చెయ్యాలని ఉంటుందండి. బట్ మన దగ్గర ప్లేస్ అనేది కూడా చాలా తక్కువ కదా. నేను 2 కుక్కలకి మించి ఎప్పుడు ట్రైనింగ్ ఎక్కువ పెట్టుకోను. సో అలాంటిది ఇప్పుడు బయట ఊరు నుంచి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ సరిపోదు, మనకున్నవే చాలా తక్కువ. సో దానివల్ల కొంచెం అడ్జస్ట్ అవుతలేదు. డెఫినెట్లీ చూద్దాం, మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవి కొంచెం ఛానల్ నుంచి, ఎందుకంటే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా వీధి కుక్కల కోసమే. అది మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళకి వ్యాక్సిన్లు ప్రతి శనివారం ఆదివారం వ్యాక్సినేషన్స్ ఇస్తున్న విషయం మనందరికీ కూడా, ఎవరైతే నాతో పాటు తిరుగుతూ ఉంటారో, నాతో పాటు ఎక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు. కొంతమంది చూస్తున్నారు కూడా, ఎవరిది కూడా ఎప్పటివరకు ఫోటో అయితే పెట్టలేదు. సో అది వేరే టాపిక్, దానికోసం పక్కన పెట్టి దీనిలో మాట్లాడదాం. ఫిలిం స్టార్స్ ఏవైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా వేరే ఇతర దేశపు కుక్కల్ని పెంచుతారు తప్ప ఇక్కడ కుక్కల్ని పెంచట్లేదు. అండ్ దాంతోపాటు క్రైమ్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. దాని మీద కన్నా ఇలాంటి వాటి మీద ఫోకస్ అనేది పెట్టింది జడ్జి. కానీ ఇక్కడ ప్రాణ నష్టం జరిగిన ప్రాణ నష్టం మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా అని అనే వాళ్ళకి ఎస్, నేను ఒప్పుకుంటానండి. డెఫినెట్లీ ఒక ప్రాణం అయితే పోయింది డాగ్ వల్ల. సో కానీ ఒక వీధి కుక్క వల్ల ఎన్ని అవుతున్నాయా అంటే, మరి రీసెంట్గా కొన్ని వీడియోస్లో ఒక హస్కీ రోడ్డు మీద నడుస్తున్న ఒక ఆవిడని కరిచేసింది. ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక రాట్ వీలర్ ఒకరిని చంపేసింది, ఒక పాప చనిపోయింది. ఇవన్నీ కూడా జరిగినాయి కదా, మీరు న్యూసెస్లో చూసే ఉంటుంటారు. నేను కొన్ని వాటి మీద వీడియోస్ అయితే చేయలేదు. కొంతమంది డాగ్స్ని చంపేశారు. ఒక రాట్ వీలర్ ఒక పాపని నోటి మీద ఎత్తుకున్న పాపని నోటితో లాగేసి కింద పడేసింది. మరి వాటి మీద కూడా గవర్నమెంట్ కొంచెం గట్టిగా స్పందించాలి. వీటి మీద ఎంత స్పీడ్గా అయితే స్పందించిందో. ఇప్పుడు బ్యాన్ అని చెప్పని పెట్టారు, సరే ఆ బ్యాన్ మీదకి వచ్చింది, బ్యాన్ మళ్ళీ తీసేసాం. ఎందుకంటే అందరూ ఉన్నారు, దీని మీద డబ్బులు బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సో డబ్బులు బాగా సంపాదించుకున్న వాళ్ళు అందరూ డబ్బులు వేసుకొని, అందులో మేము కూడా డబ్బులు వేసాం, ఎందుకంటే ఏదన్నా డాగే కదా అని. కానీ వీధి కుక్క దగ్గరకు వచ్చేసరికి ఎవరు కూడా మాట్లాడట్లేదు. అక్కడ లోకల్ ఢిల్లీలో పీపుల్ మాత్రమే దాని నుంచి ఫైట్ చేస్తున్నారు. డెఫినెట్లీ మరి ఏమవుతుంది అనేది చూడాలి.
ఇప్పుడు అసలు ఈ బ్రీడ్ డాగ్స్ కాకుండా ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వాటి గురించి కాసేపు మనం మాట్లాడదాం. సో ఈ వీధి కుక్కలు పెరిగిపోవడానికి కారణం ఎవరంటే గవర్నమెంట్ కాదండి, మనమే. మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయడం, అవి బాగుందా బాగాలేదా ఇవన్నీ కూడా వేసేస్తుంటారు. డాగ్ తింటూ ఉంటుంది, కొంతమంది ఫుడ్ పెడతా ఉంటారు. మీరు ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెట్టండి. రాత్రులు మిగిలిపోయిన అన్నాలు, పాచిపోయిన అన్నాలు ఇలాంటివి పెట్టద్దు. ఇలాంటివి పెట్టడం వల్ల డాగ్కి డైజెషన్ ఇష్యూస్ అయితే వస్తాయి. అలాంటి టైంలో డాగ్ బాడీకి ఏదైనా వైరస్ తగిలినా అది ఈజీగా వేరే కుక్కలకి స్ప్రెడ్ అయ్యి ఇబ్బంది అయితే అవుతుంది. అలాగే ఈ ర్యాబీస్ అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ర్యాబీస్ అనేది ఎప్పుడు కుక్క ఒంట్లో పుట్టదండి, చనిపోయిన దాన్ని తినడం వల్ల కానీ, లేదా అంటుకున్న ఆ రోగంతో బాధపడుతున్న కుక్క లేదా ఆ రోగంతో బాధపడుతున్న జంతువు దీన్ని కరడం వల్ల. ఒక్కటి మర్చిపోయింది, ఇది మెయిన్ పాయింట్ కూడా. ఒక కుక్క వల్ల మాత్రమే ర్యాబీస్ వస్తుంది అండి, పిల్లి వల్ల రాదా, ఎలక వల్ల రాదా, కోతి వల్ల రాదా? మరి వీటి బారిన ఇవి కరడం వల్ల ర్యాబీస్ వచ్చినవి కూడా ఉన్నాయి కదండి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడరు, కుక్క మీద అయితే అందరూ మాట్లాడతారు. సో అదొక పాయింట్ మీరు గమనించాలి. ఓన్లీ కుక్క వల్లే కాదు, మరి కోతుల వల్ల, పిల్లుల వల్ల, వీటి వల్ల కూడా, మరి గబ్బిళ్ళల వల్ల కూడా ఇలాంటివి ఉన్నాయి. పందులకు కూడా వస్తూ ఉంటాయి ర్యాబీస్ అనేది. ఇవి జంతువులు దాడి చేయడం వల్ల కూడా ఇబ్బంది అయితే అవుతాయి. ఈ డంప్ యార్డ్స్ లాగా మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, ఏదన్నా ఎలక చనిపోయినా సరే అక్కడ పడేయడం, వీటిల్లో ఎలక కుళ్ళిపోతూ ఉండడం, దాని మీద బ్యాక్టీరియా, ఈ ఫంగస్ ఇవన్నీ పట్టేస్తున్నప్పుడు కుక్కది తినేస్తుంది. అది తినడం వల్ల కుక్క బాడీ లోపల నర్వస్ సిస్టమ్ అంతా కొట్టేసి, ఈ డెడ్ బాడీలో ఉన్న వైరస్ డాగ్ బాడీలోకి వెళ్ళి డాగ్ యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కొట్టేసి అది పిచ్చి దానిలాగా వాటర్ దొరక డిహైడ్రేట్ అయిపోయి పిచ్చి దానిలా తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు వాటర్ ఇచ్చినా అది తీసుకోదు. సో అది ఏ జంతువుని అయితే కరుస్తుందో లేదా ఏ మనిషిని అయితే కరుస్తుందో ఆ మనిషి కూడా సేమ్ మళ్ళీ వాటర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడు, ర్యాబీస్ వచ్చేస్తుంది, చనిపోతారు. ఇంత పెద్ద పెంట అవుతుంది అనమాట. మరి దీనికి అంతటికి కూడా నిర్మూలన చేయడం అవదా అంటే చైనాలో ఆల్రెడీ ఇది ఒకసారి ట్రై చేశారండి. ఎంత ట్రై చేసినా మళ్ళీ 2-3 సంవత్సరాలు కంట్రోల్ అవుతుందేమో కానీ తర్వాత మళ్ళీ వేరే ఊరు నుంచి వలస వచ్చే కుక్కలు ఉంటాయి. ఇక్కడ టెరిటరీలో గొడవపడి, డాగ్స్కి కూడా టెరిటరీ ఉంటుంది. డాగ్ కాల్ ఎత్తి అక్కడ మేల్ డాగ్ టాయిలెట్ చేస్తుంది అంటే అది దాని టెరిటరీ రౌండ్ చేసుకుంటుంది, దాని టెరిటరీ అని చెప్పని అర్థం. అందుకే మీరు చూడండి, కొన్ని వీధి కుక్కలు ఒక ఏరియా వరకు మాత్రమే ఉంటాయి. అవి పక్క ఏరియాల నుంచి వేరే కుక్క వస్తాయి, దాడి చేస్తాయి. ఇవి అవి దాటల్లో వేరే వస్తే ఒప్పుకోవు. అలాగే వేరేది కూడా ఇవి అందులోకి వెళ్ళాయి అనుకోండి, అవన్నీ కలిపి దీని మీద దాడి చేస్తాయి. ఇవి అక్కడ ఉండిపోవు, వెనక్కి వచ్చి మళ్ళీ దీని ప్లేసులు ఇవి ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇలాగే గవర్నమెంట్ ఏదైతే 5,000 కుక్కలను ఒక్కొక్క చోట పెట్టాలి అని డెసిషన్ తీసుకుందో అది చాలా ఘోరం. అండ్ ఎందుకంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్కి టైం సరిపోదు. 5,000 కుక్కలకి చేయాలి న్యూట్రింగ్ అండ్ స్పేయింగ్. మొక్కొక్కకి చేస్తే న్యూట్రింగ్, ఆడకొక్కకి చేస్తే స్పేయింగ్. పిల్లలు పుట్టకుండా జరిగే ఆపరేషన్ పేర్లు ఇవి. సో వీటికి ఆపరేషన్స్ చేయాలి, ఎక్కడికక్కడ పెట్టాలి, వాటికి క్లీన్గా ఉండాలి. కుట్లు సరైన కుట్లు వాడక దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి గవర్నమెంట్కి. మరి డబ్బు అంతా కూడా ఇది చేయరా? వీధిలో ఇలాంటి కుక్కల్ని గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏవైతే మనుషుల మీద దాడి చేసిన కుక్కలు ఉన్నాయో వాటిల్ని రీలొకేట్ చేసి అక్కడ హౌసెస్లో పెట్టేసేయాలి. లేదు నార్మల్గా ఉన్నాయి వీధుల్లో కుక్కలు ఉన్నాయి, అవి మీరు తిరగడం నచ్చలే, సో వాటిని తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేసేసి అంటే ఆపరేషన్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానంలో వదిలేయాలి. ఏవైతే బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయో బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఆపరేషన్స్ చేయడం వల్ల ఎక్కువ అవుతాయి. సో వాటికి కుట్లు మానినప్పుడు తీయాలి, మందులు వాడాలి. గవర్నమెంట్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. అండ్ వీటిని లైఫ్ లాంగ్ మీరు ఆ షెల్టర్స్లో పెట్టాక ఫుడ్ పెట్టాలి ఫస్ట్ థింగ్. అది ఎంత పెద్ద కష్టమో ఫుడ్ పెట్టడం. ఎందుకంటే దానికి 2 పూటలు ఫుడ్ పెట్టాలి, కానీ వాళ్ళు 1 పూట పెడతారు. ఆ 1 పూట పెట్టే ఫుడ్లో దాన్ని న్యూట్రిషన్ అందేలా పెట్టాలి, కానీ న్యూట్రిషన్ అందేలా పెట్టరు. డాగ్స్ అలా నెమ్మదిగా అందులో ఉండి చనిపోతాయి. రీసెంట్గా ఢిల్లీలో కూడా న్యూస్లో వచ్చిందండి, నాకు పెట్టడానికి లేదు, కొన్ని దొరికిన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడానికి లేదు. ఇన్స్టాగ్రామ్ కూడా రీసెంట్గా మనకు ఒక 3 ఇవి పడ్డాయి, ఫ్లాగ్స్ అయితే పడ్డాయి అనమాట. అందులో కొంచెం వైలెన్స్ ఉంది అని చెప్పన్నట్టు మేబీ ఎవరిని రిపోర్ట్ కొట్టుకుని ఉండొచ్చు, లేదా ఇన్స్టాగ్రామే తీసుకుని ఉంది అది అని చెప్పాను. ఎందుకంటే అందులో కొంచెం వైలెన్స్ లాగా ఉందిలేండి. కొన్ని కోడి పందాల గురించి వాటి గురించి పెట్టాను, సో అప్పుడు పడ్డాయి. ఇలాంటివి పెట్టడానికి కూడా నేను కొంచెం ఆలోచిస్తున్నాను. ఒక మనిషి వీధి కుక్కని గవర్నమెంట్ ఇది రూల్ ఇచ్చింది కదా అని చెప్పని కొట్టి చంపేశాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుక్క పిల్లల్ని నేలగేసి కొడుతున్న వెధవలు ఉన్నారు. మరి వీళ్ళందరి మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి, కానీ తీసుకోదు. పేటా ఏమంటుంది, ఓన్లీ ఢిల్లీలోనే 1,00,000 కుక్కల పైన ఉంది. 1,00,000 కుక్కలో 10 లక్షలు ఏదో నెంబర్ అయితే చెప్పింది. అన్ని కుక్కలు ఉన్నాయి, ఇన్ని కుక్కలు మీరు ఎక్కడ పట్టుకెళ్తారు, ఏం చేస్తారని చెప్పని చెప్తా ఉన్నారు. ఇదనమాట పరిస్థితి. సో వీటిని మనం కంట్రోల్ చేయాలంటే మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. జాగ్రత్తగా ఒక ప్యాక్ చేసి ఒక డస్ట్బిన్లో పడేయాలి. మన గవర్నమెంట్ కూడా మన బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మన గవర్నమెంట్ కూడా డంప్ యార్డ్స్ని పెట్టినప్పుడు ఆ డంప్ యార్డ్స్ని అక్కడ బర్న్ చేసేసి దాన్ని రీసైకిల్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి తప్ప అక్కడ పెట్టి ఉంచుకోవడం ఇలాంటివి చేయడం వల్ల
అక్కడ ఊర్లో తిరిగే కుక్కలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్తాయి, ఫుడ్ దొరుకుతాయి కదా, ఏదో వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ తినడం కోసం అక్కడికి వెళ్తాయి. వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ తిని అక్కడ ఏదైనా డెడ్ బాడీ ఉంటే దాన్ని తినేసి వీటిని వైరస్ తెచ్చేసుకొని, అండ్ దాంతోపాటు బ్రీడింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ అక్కడ, ఏవైతే ఈ డంప్ యార్డ్స్ లాంటివి ఉంటాయో సో అక్కడ ఎక్కువ ఖాళీ ప్లేస్, డాగ్స్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు కుక్కని. సో చక్కగా వెళ్ళిపోయి అక్కడ మేటింగ్ అది అయిపోతుంది, బ్రీడింగ్ అయిపోతుంది, పిల్లలు ఎక్కువైపోతాయి. న్యాయస్థానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పని అంటాం, కానీ అవి కొంచెం బాధ కలిగించే నిర్ణయాలు అయినప్పుడు చాలా బాధ అయితే కలుగుతూ ఉంటుంది. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ, బాయ్.